హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోలో మనం సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం, సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనే విషయం మీద ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఎన్నో వీడియోలో చూసినట్టు మన మంచికి చెడుకి, మనకి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం సబ్కాన్షియస్ మైండే. మరి ఈ సబ్కాన్షియస్ మైండ్ని కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే, కరెక్ట్గా ట్రైన్ చేయగలిగితే మనం ఎలాంటి మిరాకిల్స్ చూడవచ్చు అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక బుక్లో చాలా ఎగ్జాంపుల్స్ రాశారు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రియల్ ఎగ్జాంపుల్స్. మన సబ్కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా ట్రైన్ చేసుకుని ఏదైనా వాళ్ళు అనుకున్నది సాధించుకోవచ్చు అని ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఋషులు మునులు కూడా వాళ్ళు మెడిటేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకునేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, మహాత్మా గాంధీ వీళ్ళు కూడా వీళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, కరెక్ట్గా ట్రై చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ, మెడిటేషన్ చేస్తూ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకునేవారు. వాళ్ళు అనుకున్నవి, వాళ్ళు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో వాటిల వైపు వాళ్ళ మైండ్ని ఫోకస్ పెట్టడానికి, అవి సక్సెస్ అవ్వడానికి ట్రైన్ చేసుకునేవారు. ఇలాంటి విషయాలు కూడా చాలా బుక్లో చదవడం జరిగింది. అవి నిజం. ఇంకా చెప్పాలంటే ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అనేవి నిజంగా చాలా రియల్ అండ్ నిజంగా జరిగినవి అన్నమాట. అందులో ఒక ఎగ్జాంపుల్, ఒక లేడీ, ఒక అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఒక షాప్లో ఒక హ్యాండ్ బ్యాగ్ చూస్తుంది. ఆ హ్యాండ్ బ్యాగ్ ఏంటి, తనకి కావాలనుకుంటుంది కానీ తన దగ్గర డబ్బులు లేవు. మరి మన సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకుంటూ మనం ఏదైతే లేదు అని అనుకోకుండా లేని దాన్ని కూడా మనకు ఉంది అని ట్రైన్ చేసుకోవాలని మనం తెలుసుకున్నాం. ఆమె ఏం చేసింది, అదే విధంగా ఫాలో అయ్యి తనకి అది పొందినట్టు సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకుంది. అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఆ బ్యాగు తనకి వచ్చినట్టు ఫీల్ అయ్యింది. అలాగే కొన్ని రోజులు కంటిన్యూ చేసింది. ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత క్రిస్మస్ పండుగ వచ్చింది. తనకి ఎక్కడి నుంచో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చింది. తన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత తన గిఫ్ట్ బాక్స్లో ఆమె ఏదైతే హ్యాండ్ బ్యాగ్ చూసిందో షాప్లో, అదే బ్యాగ్ అందులో ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ బ్యాగ్ చూసి 2-3 months అవుతుంది, కానీ ఆ బ్యాగ్ ఇప్పుడు తన చేతిలో ఉంది. మరి సబ్కాన్షియస్ మైండ్ పవర్ అంటే అది. సబ్కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా ట్రైన్ చేసి, సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని, అంటే లేదు అనే భావాన్ని పక్కన పెట్టి అది మనం కలిగి ఉన్నాము అని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే అది ఏదో రూపంలో మన లైఫ్లోకి రావడం అనేది నిజం. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనం ఏదైనా వస్తువు గురించనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. మనకి హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే అదే ఉంటుంది. మరి సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకున్న తర్వాత, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్ తెలుసుకున్న తర్వాత, ఆ హెల్త్ ప్రాబ్లం నాకు లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే మనల్ని మనమే హిప్నటైజ్ చేసుకోవాలన్నమాట. నాకు హెల్త్ ప్రాబ్లం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటూ ఉంటే, అంటే మరి దాన్ని ఎఫర్మేషన్ అంటారా లేకపోతే విజువలైజేషన్ అంటారా, అది మీ ఇష్టం. కానీ ఇలా పాజిటివ్గా గనక అనుకుంటే
అది నెరవేరుతుంది. మీరు హెల్త్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది పాయింట్ అర్థం చేసుకోండి. నిజంగా మీరు ఎన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, లేదంటే ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, మీరు అవి ఉన్నాయి 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 అని అనుకుంటుంటే, ఆ ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటుంటే అవి అలాగే ఉంటాయి. మీరు గనక మీ సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకొని, అంటే మిమ్మల్ని మీరు హిప్నటైజ్ చేసుకొని పదే పదే నేను బాగా ఉన్నాను, నేను ఫైనాన్షియల్గా చక్కగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా చాలా బాగున్నాను, ఇదే అని గనక పదే పదే చెప్పుకుంటూ వెళ్తున్నారు అంటే మీరు అతి త్వరలోనే ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి మీరు హ్యాపీ జీవితాన్ని అనుభవించగలరు, జీవించగలరు. అన్నిటికీ కారణం మన సబ్కాన్షియస్ మైండ్. మరి ఈ విషయం తెలిసిన తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? మంచి మాటలతో, పాజిటివ్ ఎఫర్మేషన్స్తో రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు, మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పదే 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 చెప్పుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో అవి రిజిస్టర్ అయ్యి మీరు అనుకున్న గోల్ని మీరు సాధించగలుగుతారు. ముందు మానసికమైన ధైర్యం వస్తుంది. ఆటోమేటిక్గా మీ గోల్స్కి మీరు దగ్గర అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.